నమస్కారం మన తెలుగు టీవీ 6/24 న్యూస్ కి స్వాగతం. మహిళాభివృద్ధితోనే సమాజాభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మహిళలపై అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్. మహిళలు రాజకీయాల్లో రాణించాలి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు. టీడీఆర్ బాండ్ల అక్రమాల నిగ్గు తేలుస్తాం మంత్రి నారాయణ. వంట నూనె తగ్గించండి, వ్యాయామం చేయండి ప్రధాని మోడీ పిలుపు. నవమాసాల్లో కూటమి నవమోసాలను తెచ్చింది మాజీ మంత్రి ఆర్కే రోజా. పోసానిపై ఆగని వేధింపులు, మరో పిఎస్కు తరలింపు. అబద్దాల్లో చంద్రబాబు డబుల్ పిహెచ్డి సాకే శైలజానాథ్. పవన్ కు అవగాహన లేదు, కూటమి నుంచి బయటకు రావాలి బొత్స సత్యనారాయణ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో గుజరాత్ మినహా ఏ రాష్ట్రానికి కూడా మోడీ సహకరించడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎల్కేజీ విద్యార్థి పీహెచ్డీ హోల్డర్ కు ఉపన్యాసం ఇచ్చినట్లుంది కేంద్రంపై స్టాలిన్ సెటైర్లు. మహిళల భాగస్వామ్యంతోనే తెలంగాణ ప్రగతి కేసీఆర్. ఉమెన్స్ డే స్పెషల్ ప్రధాని మోడీ సభకు మహిళా పోలీసులతో భద్రత దేశ చరిత్రలో ఇదే తొలిసారి. భారతీయుల పిల్లలకు బహిష్కరణ ముప్పు ట్రంప్ విధానాలతో భవిష్యత్ అగమ్యగోచరం. బకాయిలన్నీ చెల్లిస్తాం ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ. సంగారెడ్డి లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాల కలకలం, వెలుగులోకి సంచలన విషయాలు. భారత పాస్పోర్ట్ అప్పగించేస్తాం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ. తమిళనాడులో ఆర్టీసీ బస్ లారీ ఢీ 5 మృతి. మరాఠీయే ముంబై భాష శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. భారత్తో చాలా కష్టం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు ట్రంప్ హెచ్చరిక. కర్ణాటకలో దారుణం, ఇజ్రాయెల్ భారతీయ యువతులపై అత్యాచారం. సిరియాలో అంతర్యుద్ధం మళ్లీ షురూ, 2 రోజుల్లో 200 మంది మృతి. ఏవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.